ఓకేనా? ఈరోజు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 10 సీట్లను కైవసం చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇవాళ చాలా మంది సామాన్య కార్యకర్తలు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందినారు. అంటే గతం చిన్నప్పటి నుండి ఈ జెండాను గుండె కద్దుకొని ఇవాళ కౌన్సిలర్ గెలుపొందితే ఇవాళ మెట్పల్లి ప్రజలు కోరుకున్నది ఏంటంటే, అరే మెట్పల్లి పట్టణంలో 10 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది, ఆ మెట్పల్లి మున్సిపాలిటీ మీద కాషాయపు కమలం జెండా ఎగురుతుంది అన్నటువంటి ఒక ఆశ ఇవాళ మా కార్యకర్తలతో పాటు మిగతా మెట్పల్లి పట్టణ ప్రజలు కూడా ఎదురు చూసినటువంటి సందర్భం. కానీ ఇవాళ జరిగినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే కళ్ళలో దుఃఖం వస్తూ ఉన్నది. ఎందుకంటే మేము ఇవాళ ఆ జెండాను గుండె కద్దుకొని అనేక కష్టాలు పడ్డాం, అనేక ఇబ్బందులు పడ్డాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ గడ్డ మీద కాషాయపు కమలం జెండా ఎగిరితే ఇవాళ మా ఉన్నటువంటి ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషపడేవారు. కానీ ఇవాళ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుని మొదలుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్తో పాటు ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా చాలా పెద్ద వైఫల్యం కారణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెట్పల్లి మున్సిపల్ మీద జెండా ఎగరలేకపోయింది. ఎందుకనంటే దానికి ఉన్నటువంటి వీప్ ఏదైతే ఉంటుందో ఆ వీపును మధ్యాహ్నం 12-1 గంటల లోపే వాళ్ళు సబ్మిట్ చేయాలి. కానీ ఇక్కడ మా యొక్క నాయకుల యొక్క వైఫల్యం కారణంగా సాయంత్రం 5 గంటలకు వాళ్ళు సబ్మిట్ చేస్తే అది చెల్లదు అని చెప్పి ఇవాళ ఆర్డీఓ గారు మీ అందరి సమక్షంలోనే స్పష్టంగా చెప్పారు. దాని కారణంగానే ఇవాళ మేము గెలిచినటువంటి 10 సభ్యుల్లో ఒకతను ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి ఇవాళ పార్టీకి ద్రోహం చేసినటువంటి సంఘటన చూస్తూ ఉంటే మా కళ్ళలో మాకు నీళ్లు కడతా ఉన్నాయి. ఎందుకంటే మేము ఈ జెండాను నమ్ముకొని ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని అనేక కష్టాలు పడి అనేక కేసులు మా మీద వేసుకొని ఇవాళ మా భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క మున్సిపల్ మీద ఎగురితే సంబరపడే వాళ్ళం. కానీ ఇవాళ ఈ యొక్క నాయకుల యొక్క వైఫల్యం కారణంగా, ఈ యొక్క నాయకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఒక కౌన్సిలర్ అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందంటే మా తల దించుకునే పరిస్థితి ఇవాళ మెట్పల్లి పట్టణంలో ఏర్పడ్డది. మేము మెట్పల్లి పట్టణ ప్రజలకు క్షమాపణ చెప్తా ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకనంటే ప్రజలు మొత్తం విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్పల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరాలని చెప్పి వాళ్ళు ఏదైతే మమ్మల్ని కోరుకున్నారో, మమ్మల్ని కౌన్సిలర్ గెలిపించారో వాళ్ళకు మీకు క్షమాపణ చెప్తా ఉన్నా. ఈ పొరపాటు రాబోయే రోజులలో జరగదు, రాబోయే రోజుల్లో అస్సలు కూడా జరగదు. మీరు కోరుకునే విధంగానే మెట్పల్లి మున్సిపాలిటీ మీద కాషాయపు కమలం జెండాను రేపరేపలు ఆడించే వరకు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లతో పాటు మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా మా యొక్క నాయకులను ఎదిరిస్తామా, వారిని మా సరైన మార్గంలో నడిపిస్తామా మా చేతుల్లో ఉంది. దయచేసి మెట్పల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ తరఫున మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.